సరిగా కూటమి పాలన వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నాడు. ఎక్కడ ఓ మాట చెప్పాడు. ఏమన్నాడు? నన్ను ఇప్పుడు చంద్రబాబును చూడరు, పాత 95 సిబిఐని చూస్తారన్నారు. అక్కడే భయం వేస్తుంది. 95 సిబిఐన్ అంటే వెన్నుపోటుతో వచ్చినటువంటి సిబిఎన్. కాబట్టి వెన్నుపోటు పొడిచి అక్రమంగా వచ్చినటువంటి ఆ వ్యక్తిని అక్రమార్కులను చూస్తారు మీరు అని చెప్పి చంద్రబాబు నాయుడు పదే పదే మాట్లాడటంలోనే ఓహో అక్రమాలకు తెరదీసేటువంటి సిబిఎన్ ప్రారంభమయ్యాడు, సిబిఎన్ పాలన ప్రారంభమైందని చెప్పి చెప్పనే చంద్రబాబు నాయుడు నోటుకుండానే చెప్తున్నాడు. కాబట్టి అటువంటి సిబిఎన్ కాకుండా అనుభవం ఉన్నటువంటి సిబిఎన్ అని చెప్పి ఓట్లు వేశారు. అనుభవం గడించినటువంటి వాడిగా, సరే అనుభవం దేంట్లో గడించామంటే ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చి ఎగ్గొట్టడంలో అనుభవం గడించావు తప్ప చెప్పిన మాట నిలబెట్టుకోవడంలో నీకు ఏ రోజు అనుభవం లేదు. కాబట్టి ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితి లేదు. డైవర్షన్ పాలిటిక్స్ కోసం రకరకాలైనటువంటి వేషాలు, రకరకాలైనటువంటి రంగులు మారుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ, కూటమి ప్రభుత్వంలో పెద్దలు కానీ గ్రహించాల్సింది, మీ ప్రభుత్వంలో మీ ప్రజాప్రతినిధులు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారు. ఇది నగ్న సత్యం. దీన్ని మీరు నివారించకపోతే ప్రజలే ఈరోజు మూకుమ్మడిగా వచ్చి వాటిని నివారించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది, అరికట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది, అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది.